सत्यमयी परमे ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे ॐ नमो भगवते ॐ नमो भगवते। ఇవాళ ఒక పవిత్రమైనటువంటి సందర్భం మనందరినీ ఇక్కడ కలిపింది. శ్రీ మాతారవిందుల పవిత్ర అవశేషాలు, వాటిని ఇక్కడ ప్రతిష్టాపన చేయటం జరిగింది. శ్రీ చంపక్లాల్జీ గారివి కూడా, వారి రెలిక్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. ఈ రెలిక్స్ ఇన్స్టలేషన్ జరగటం చాలా ముదావహం. ఇదంతా కూడా మరొక కొత్త ప్రేరణకి నాంది పలుకుతుందని నేను భావిస్తున్నాను. రెలిక్స్ని గురించి, శ్రీ అరవిందుల రెలిక్స్ని గురించి మదర్ 3 మాటలు చెప్పారు. శ్రీ అరవిందుల యొక్క రెలిక్స్, వారి అవశేషాలంటే అవి దే ఆర్ నాట్ డెడ్ మ్యాటర్, దే ఆర్ చార్జ్డ్ విత్ కాన్షియస్నెస్. అవి సాధారణమైనటువంటి మానవ అవశేషాల వంటివి కావు. అవి గొప్ప చైతన్యంతో నిండినటువంటివి అన్న. శ్రీ అరబిందోస్ రెలిక్స్ కంటైన్ హిస్ లివింగ్ ప్రెజెన్స్ అన్న. శ్రీ అరవిందుల యొక్క పవిత్ర అవశేషాలు వారి సజీవమైనటువంటి సాన్నిధ్యం అక్కడ ఉందని గుర్తు. లివింగ్ ప్రెజెన్స్, వారు అక్కడ ఉన్నారని గుర్తు. మరొక మాట మదర్ ఏమన్నారంటే, wherever Sri Aurobindo's relics are installed with sincerity, it creates a central force, a center of force. ఎక్కడైతే అత్యంత చిత్తశుద్ధితో అని ఆ విశేషణం ఆవిడ వేశారు. తీసుకొచ్చి పెట్టడం కాకుండా అత్యంత చిత్తశుద్ధితో ఎవరు ప్రతిష్టాపన చేస్తారో అవి ఎక్కడ ప్రతిష్ఠింపబడతాయో అక్కడ ఒక శక్తి కేంద్రం అనేది అక్కడ సృష్టించబడుతుంది. ఒక శక్తి కేంద్రం ఇక్కడికి వచ్చింది. అలాగే శ్రీ అరబిందో భవన్లో మనకి రెలిక్స్ ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి సెంటర్స్లో కూడా శ్రీ అరవిందుల అవశేషాలని ప్రతిష్టాపన చేసుకున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే వారి శక్తిని అంతటిని మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. శక్తిని దగ్గర పెట్టుకోవటం అది ఎంత మనకి ఉపయోగకరమో అంతగా అది మన చిత్తశుద్ధి లేకపోతే గనక అది ఇబ్బందికరమే. శక్తి కదా, శక్తిని మనం ఏ విధంగా చూడాలి, ఎట్లాంటి చైతన్యం దాని నుంచి పొందాలి, అవన్నీ కూడా మనకు తెలిసి ఉంటే ఆ శక్తి మనకి ఎంతో మన చైతన్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు మనం ఇవన్నీ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఎందుకు చేస్తున్నాం? శ్రీ అరవిందులు మదర్ వాళ్ళు మానవ జాతిలో ఎటువంటి ఉన్నత చైతన్యం కావాలని కోరి వారు తపస్సు చేశారో ఆ చైతన్యాన్ని మనం ఈ రెలిక్స్ ద్వారా పొందాలి. అది ప్రధానమైనటువంటి లక్ష్యం. మనం ఈ ఇన్స్టలేషన్ జరగడానికి, ప్రతిష్టాపన జరగడానికి కనుక అటువంటి అత్యంత భక్తి భావనతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఈ స్థలం కూడా చాలా మనకి ఒక గొప్ప ప్రేరణ ఇచ్చేటట్టుగా మన అంతరంగం నెమ్మదిగా ప్రకృతికి తెరుచుకుంటుంది, మూసుకుపోతుందిగా. ఇంతవరకు మనకు కనపడకపోతే కళ్ళకి లోపల ఉండిపోతుంది.
ఇప్పుడు మన కళ్ళకి ఎదురుగుండా కనపడుతుంటే ఇదంతా కూడా మన అంతరంగం ఎలివేట్ అవుతుంది, ఓపెన్ అప్ అవుతుంది. అయితే అదంతా శ్రీమాతారవిందుల దివ్య చైతన్య సాధన కోసం మనం ఉపయోగించుకోగలిగినటువంటి ఒక పరిసరాలన్నీ ఇక్కడ ఉండడం చాలా సంతోషాన్ని, ప్రశాంతతని కూడా ఇస్తోంది. అరవింద్ రెడ్డి గారు ఎంతో కాలం నుంచి మనందరికీ తెలుసు. వారు ఏదైనా తల పెడితే ఇక అది అయ్యేదాకా ఆయన ఊరుకోరు, మనకు అది కూడా తెలుసు. అందుకని ఇటువంటి చక్కటి సెంటర్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఊహని వారు ఇక్కడ సజీవంగా చేసి అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయటం చాలా ఆనందకరంగా ఉంది. అన్ని సెంటర్స్ నుంచి సాధక మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. వారు మనందరం వచ్చేటట్టుగా చేశాడు. ఎవ్వరు రాకపోయినా సరే ఆయనకి బాగుండదు. అట్లా అందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి మనందరం ఈ ప్రాంతంలో మాస్టర్ మదర్ని ప్రార్థన చేసి మన చైతన్యాన్ని వృద్ధి చేసేందుకు ఇది గొప్ప సెంటర్గా తీర్చిదిద్దుకోవాలని మనందరం కూడా మెడిటేట్ చేశాం. మాతా అరవిందుల పాద పద్మాలకి మరొకసారి ప్రణామం చేస్తూ ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించినందుకు వారికి ఎప్పటికీ శరణాగతులం అవుతామని, అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాతారవిందులకి, దానికి ఒక భౌతికమైనటువంటి ప్రేరణగా ఉన్న అరవింద్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం.